ఇవాళ ఈ కాంగ్రెస్ గెలుపు కారణం కేసీఆర్ తన కొడుకు తన బిడ్డ వైఫల్యం వల్లనే వాళ్ళు చేసిన అరాచకాలకు ఇవాళ ప్రజలు చర్మగీతం పాడాలని వాళ్ళకు చర్మగీతం పాడి ఇవాళ బ్రిటిష్ పరిపాలన మనం చూసినావో చూడలేదో, ఇసునూరు దొరలను చూసినావో చూడలేదో, నిజాం దొరలను చూసినావో చూడలేదో, అంతకంటే మూర్ఖత్వంగా తెలంగాణను దోచుకొని తెలంగాణను అంత మూర్ఖత్వం గడిలో పాలన చేసినటువంటి ఈ మూర్ఖుని ఓడగొట్టాలని ప్రజలకు పోయింది. నాయకుల దగ్గర పోలే, ప్రజలు ఓడించాలని ఓడించేలు. అందులో భాగంగా మా నాగరాజన్న ప్రజా తీర్పుతోటి ధనబలంతో గెలవలే స్వామి, ప్రజల బలంతో ఇవాళ కేఆర్ ఆయన డబ్బు లేక కాదు గెలిచింది, ప్రజా సేవ చేయడం కోసం ఆయన వేసిన ప్రతి ఒక్క వృత్తి విజయకేతనం వేసుకుంటూ వచ్చిండు. ఈ రోజు కూడా ఆయన వర్ధనపేట నియోజకవర్గానికి ఆశాజ్యోతిగా నిలబడతాడు. వర్ధనపేట ప్రజలు ఆశాజ్యోతిగా ఉంటారని నేను ఆశిస్తూ కేఆర్ నాగన్న గారు 25 ఓట్ల మేయర్ దొరికేస్తా ఉన్నాడని ఈ రోజు వర్ధనపేట నియోజకవర్గం నుండి కేఆర్ నాగరాజన్న అత్యధిక మెజారిటీతో ఈనాడు గెలుస్తున్నాడు అంటే అది ప్రజలంతా కూడా నాగరాజన్న వైపు ఉన్నాడు. ఈనాడు ఈ ప్రజలకు కొన్ని వేల కోట్లు పంచిన డబ్బుకు మాత్రం ప్రజలు అన్నుడు పోలేదు. ఈనాడు ప్రజాస్వామ్యాన్ని ప్రజలు గెలిపించారనే ఉద్దేశంగా మీ అందరికీ తెలుసు. ఈ నాగరాజన్న రాగానే ఒక సింహంలాగా ఈ రోజున ప్రజల వద్దకు వెళ్ళగానే హక్కున వాళ్ళు తీసుకొని అన్నా నేను గెలిపిస్తామని తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని కలిసిన దగ్గర బిడ్డ నువ్వు గెలుస్తున్నావు, ఈ యొక్క నిరంకుశమైనటువంటి అరుణ్ రమేష్కు మేము ఓటేయము, ఆయన దగాకోరు, ఎన్నో వందల కోట్ల స్కాములు చేశాడు. కానీ మీరు పెట్టే స్కీములు మాత్రం చాలా అందరికీ నచ్చిన విధంగా ఉన్నాయి. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం, మీరు తప్పకుండా గెలుస్తారని నాగన్నను ఆశీర్వదించి ప్రజలంతా గెలిపిస్తున్నారు ఈ రోజున. తెలంగాణ ఉద్యమం పేరుకొని చెప్పుకొని 1200 మంది విద్యార్థులు మరి సామాన్యుల ఆత్మ బలిదానాల మీద వాళ్ళ సమాధుల మీద ప్రభుత్వం నిలబెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రజలు స్వచ్ఛందంగా తీర్పిచ్చినండి. ₹1 డబ్బు మద్యం పంపిణీ లేకుండా వర్ధనపేటలో నాగరాజన్న 1 మ్యాన్ షో చేసాడు. లీడర్ 1 మ్యాన్ షో, ₹1 మంచకుండా, మద్యం లేదు, డబ్బు లేదు, స్వచ్ఛందంగా ప్రజలు ప్రజా వ్యతిరేకత ఎట్లున్నదో ఇప్పుడు వర్ధనపేట తెలిసిపోతుంది. ఇది వర్ధనపేట నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్గదర్శకంగా నిలబడుతుంది. ₹1 పంచకుండా సార్ గెలుస్తాడండి. దయచేసి ఇది మీరు అన్ని ఛానళ్లలో రావాలి. ఎందుకంటే ₹1 లేకుండా ఆయన చేసిన అక్రమాలు, అరుణ్ రమేష్ చేసిన అక్రమాలు, ఆయన అంచెలు చేసిన అక్రమాలు ఎన్నున్నాయో మాకు తెలుసండి. ఎన్ని సంవత్సరాలు గెలిచిన వ్యక్తి అంటే ఇది చరిత్రలో రాయబడి లిఖితపూర్వకంగా రాయాల్సిన చరిత్ర ఇది. వర్ధనపేట నాగరాజ్ అన్నది 1 మ్యాన్ షో చేసిండండి. కష్టపడ్డాం 6 నెలల నుంచి 3 నెలల నుంచి, నిద్ర లేదు, తిండి లేదు, ప్రతి రూపాయి కూడా లేకుండా కష్టపడి స్వచ్ఛందంగా కార్యకర్తలు బండ్ల పెట్రోల్ పోసుకొని జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని నాగరాజన్నని గెలిపించుకున్నాం. నాగరాజన్న కూడా చాలా కష్టపడ్డారు. దయచేసి ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోవద్దండి, ఇది గుర్తుపెట్టుకోండి. జై కాంగ్రెస్, జై నాగరాజన్న. వర్ధనపేట నాగరాజన్న కోసం నిద్ర లేకుండా తిండి లేకుండా తిరిగిన వాసమే. ₹1 టిఫిన్ ఖర్చు కూడా అడగకుండా కార్యకర్తలు కష్టపడ్డారు. భారీ మెజార్టీతోటి గెలిపించుకోవాలని గెలిపించుకున్నాం. ఎందుకంటే నియంత్రణ పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి. ధరల గడిన బద్దలు కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నాడు, వాస్తవమే, అది కడతాడు బద్దలు, అది వాస్తవం నిజమవుతుంది. మనం సాధించుకోవాలని కార్యకర్తలు అందరు ప్రజలను నిర్ణయించుకొని నాగరాజన్నను భారీ మెజార్టీతోటి గెలిపించుకున్నాం. అందులో ఒకటి మాకు ఇంద్రమ్మ కాలనీ ఫేస్ 1 ముసలమ్మకుంట ఎనుమామల గ్రామంలో అప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడక ముందు మాకు 530 ఇళ్ళు ఇచ్చింది. చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ 530 ఇళ్ళు అయితే మాకు ఇప్పటిదాకా రోడ్డు లేవు, నియామకాలు లేవు. దోమలు ఈగల జంచనం మసానా వాటికా లేదు. మేము మా దగ్గర శవం కాలిపోతే ఎక్కడో ఒక బతలాడి కాళ్ళు మొక్కి కాలబెట్టుకుంటున్నాం. అలాంటి 16 సంవత్సరాలు మాకు ఒక 10 సంవత్సరాలు ఒక శ్మశాన వాటికా లేదు, ఒక రోడ్ లేదు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేకుండా చేసి మాకు అక్కడ ఇందిరమ్మ కాలనీ అని డెవలప్మెంట్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఏం రాలేదు, విద్యార్థులకు కూడా ఏం రాలేదు. నియంత్రణ పాలన సాగింది కాబట్టి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, వీళ్ళను తరిమి కొట్టాలనుకున్నారు, తరిమి కొట్టారు. గత 9 సంవత్సరాల నుండి తెలంగాణలో చదివినటువంటి
ఎన్నో డిగ్రీలు వెళ్ళేసి ఎన్నో పిహెచ్డీలు వెళ్ళేసి ఎన్నో పీజీలు వెళ్ళేసినటువంటి 9 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ముందుకు సాగుతూ ఉంది. ఆ సాగిన విషయంలో ఒక్క జాబ్ కూడా తెలంగాణలో లేకపోవడం వల్ల చదివి 9 సంవత్సరాల నుంచి డిగ్రీ పిహెచ్డీ ఎంఏలు చదివినటువంటి వాళ్ళు కూడా విద్యావంతులై ముందుకు వచ్చేసి మా యొక్క ఉద్యోగ రీత్యా మేము ఫెయిల్ అయ్యాము, కాంగ్రెస్ను ముందుకు తెచ్చుకుంటే మా జీవితాలైనా బాగుపడతాయనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల లిస్టులో చూసి అధిక మెజారిటీతోని కాంగ్రెస్ని గెలిపించుకోవాలని, ముఖ్యంగా వర్ధన్నపేటలో ఉన్నటువంటి నాగరాజన్న పనితీరును బట్టేసి, ఆయన మాట తీరును, ఆయన మర్యాదను బట్టేసి గ్రామాలలో ఉన్నటువంటి యువత, చదువుకున్నటువంటి యువత ముందుకొచ్చి వాళ్ళందరూ కూడగట్టి ఇంటింట ప్రచారం చేసుకుంటూ ఒక్కొక్కరు కాళ్ళు మొక్కుకుంటూ, అమ్మ మీ జీవితాలు కాదు మీ పెన్షన్లు చూసుకోకుండా మా బతుకుదెరువులు చూడండి, మా బతుకులు చూడండి అనే వాక్యాన్ని ప్రతి ఒక్క ఇంటికి చేరవేసి ప్రతి ఇంట ఏళ్ళ మొక్కి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కేసి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళు ఏళ్ళ మొక్కేసి నాగరాజన్నను గెలిపించుకునే స్థాయికి తీసుకొచ్చారు. వారందరి స్ఫూర్తితోని నాగరాజన్న విజయం పొందుతున్నాడు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.